సాయంత్రం లేటెస్ట్ గా ఒక వార్త రాసుకొస్తున్నారు. కేబినెట్ భేటీ జరుగుతుంది, స్థానిక ఎన్నికల పైన రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ పైన చర్చ పెట్టరు. జనరల్ గా మనకు అందరికి ఒక సామెత ఉన్నది. ఇప్పుడు రేవంత్ అన్న క్యాబినెట్ భేటీ పెట్టింది. క్యాబినెట్ భేటీ పెట్టినప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరూ రావాలి, వచ్చి వాళ్ళందరూ కూర్చొని సలహాలు సూచనలు ఇవ్వాలి. రేవంత్ అన్న ఎన్నికలకు పోతాడా పోవడా ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ దీని అందరికంటే ఇంపార్టెంట్ టాపిక్, మరి ఒక బీసీ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో తన పైన జరుగుతున్న కుట్రల పైన మాట్లాడుతూ గలం విప్పిన కొండా సురేఖ గారు ఇలా క్యాబినెట్ భేటీకి పోయిరా పోలేదా? పోలేదంటారు, వాళ్ళైతే పోలేదంటారు. అక్క గైర్ హాజరైందట, దూరంగా ఉందట. కేబినెట్ భేటీకి ఒక మంత్రి ఎందుకు పోలే? మళ్ళీ అది కూడా బీసీ మంత్రి ఎందుకు పోలే? బీసీ రిజర్వేషన్ల పైన చర్చ జరుగుతుంది. కొండా సురేఖ పైన రేవంత్ రెడ్డి ఎట్లాంటి కుట్రలు చేయలేదు, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి నాయకులు ఎట్లాంటి కుట్రలు చేయలేదు. కుట్రలు ఏది చేయనప్పుడు మీరు ఎందుకు పిలుచుకోలేదు అనేది నా యొక్క క్వశ్చన్. అంటే కుట్రలు చేసిర్రు అనేది ఇక్కడ తేలిపోతుంది. ఆమెను మీటింగ్ రాకుండా ఇలా రేవంత్ అన్న మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నదే తుప్పకాయలు ఇద్దరు ముగ్గురు మంత్రులు, ఆ ఉన్న ముగ్గురు నలుగురులో కూడా ఒక పక్కన పడేసారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది, ఏం వ్యవహారం చేస్తుంది, ఏం కథ, ఏం మాటలు ఏం చెప్తాంది, చేతలు ఏం చేస్తుంది అనేది గమనిస్తున్నారు. మరి కేబినెట్ భేటీకి మరి రాలేదట వార్త చూడరా. సో కేబినెట్ భేటీకి కొండా సురేఖ దూరంగా ఉంటుందట. మీనాక్షి నటరాజన్తో మంత్రి భేటీ అయినట. ఇక తన ఓఎస్డి తొలగింపు అనంత పరిణామాలపై చర్చ జరుగుతుందట. మంత్రి గారు మీనాక్షి నటరాజన్తో కలిసిరు. ఆమె ఓఎస్డిని ఎందుకు తీసేసిన దానిపైన చర్చ పెట్టరు. రేవంత్ రెడ్డా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డా, ఇంకా ఏ రెడ్డా ఎవరా అనేది చర్చ జరిపింది, సంతోషం. కానీ కేబినెట్ భేటీకి పోలేట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సిఎస్ అందరూ పాల్గొన్నారు. మంత్రి మండలి సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైరు హాజరయ్యారు. కారణం తన ఓఎస్డి తొలగింపు తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టితో సమావేశమైన కొండా సురేఖ ఆ తర్వాత ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షితో భేటీ అయింది. టెండర్ల వ్యవహారం, ఓఎస్డి తొలగింపు తదితర పరిణామాలపై చర్చిస్తున్నారు. అలాగే తన కూతురు సుష్మిత సీఎం పై చేసిన వ్యాఖ్యలపై కూడా వివరణ ఇస్తున్నట్లు సమాచారం. బరాబరి ఇస్తారు, ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు కదా. తన కూతురు మాట్లాడితే కోపం వచ్చిందే, తన కూతురు ప్రశ్నిస్తే కోపం వచ్చిందే, సంతోషం, తప్పేం లేదు. కానీ తన పైన ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి పైన, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఒక దొంగ, తన పైన కుట్రలు చేస్తే ఎట్లాంటి బాధ లేదా? ఏం నొప్పి లేదా? ఏం ఆలోచన లేదా? దానిపైన ఎట్లాంటి క్వశ్చన్స్ ఉండవా? వాళ్ళతో మాట్లాడి చర్చించే అవకాశం లేదా? మీనాక్షి నటరాజనో లేదంటే భట్టి విక్రమార్క దమ్ము లేదు. ఎందుకంటే ఆయన ఒక దళిత మంత్రి, వాళ్ళు అసలు ఛాన్స్ కూడా ఇవ్వరు. కింద కూసబెట్టిన పరిస్థితి ఆయన్ని స్టూల్ వేసి కింద కూసబెట్టిన పరిస్థితులు మనం చూసినాం కదా. సో ఆయనకి ఇచ్చే గౌరవం వాళ్ళు ఆ పార్టీలకు అదే ఇస్తారు. ఈ రాష్ట్రంలో కొండా సురేఖ పైన జరుగుతున్న కుట్రలను ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, ప్రధానంగా బీసీలు గమనిస్తున్నారు. ఇలా బీసీలు అనుకుంటా రేవంత్ గౌడ్ గారు మరి అలా ఒక బీసీ బిడ్డ పైన జరుగుతున్న కుట్రలను మీ కనుసన్నలో జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించు. ఒక మంత్రి ఇంటిపైకి అర్ధరాత్రి పోలీసులు పంపించే చరిత్ర మనది. ఇలా మరి ఈ రిజర్వేషన్ల పైన తీసుకున్న నిర్ణయం కానీ ఈ పంచాయతీ పెద్ద ఉన్నది. కొండ సురేఖ పంచాయతీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి జలజల ఉట్టిస్తాను. ఏ క్షణమైనా ఈ రాష్ట్రంలో అలజల ఉట్టొచ్చు. ఈ బీసీ రిజర్వేషన్ల అంశం కానీ మరి ఈమె తొలగింపు కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందట. సో మంత్రిగా ఆమెను పగ తెరిపించాలనే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేస్తుంది. సో తన కన్ను తనే ఓడ్చుకున్నట్టుగా రేవంత్ రెడ్డికి ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే రెడ్డి వర్సెస్ బీసీలనే ఒక గలీజ్ పంచాయతీ చింతపండు మలిగాంతో పెట్టించిండో అదే గలీజ్ పంచాయతీలో రేపు రేవంత్ రెడ్డి బలిగా పోతుండు అని నా అంతరాత్మ చెప్తున్నా. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఇప్పుడు ఇలా ఏం నిర్ణయిస్తారు? ఇంకా బయటకే వదిలే, ఆమె రాలేదని చెప్తుంది. కానీ మరి ఇలా క్యాబినెట్ ఈ బీసీ రిజర్వేషన్ల పైన ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారా? పెట్టి జనాలకి అని చెప్పే ప్రయత్నం చేస్తారా? చేస్తే ప్రజలు ఏమైనా స్వాగతిస్తారా? ఇన్ని రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి.
నాకైతే కనిపిస్తాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా 3 కొత్త వ్యవసాయ శాఖ కళాశాలకు ఆమోదం అంటే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఆచార్య జయశంకర్ వసతికి అనుబంధంగా మరో 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటు అయిపోయిందా బేటి? ఏదైనా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకట ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను రేవంత్ అన్న ప్లీజ్ అన్న నీ దండం పెడతారే. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు 2 సంవత్సరాల పరిపాలన అంటే నాయన నేను దేంతో రేవంత్ అన్న ఊర్లలో పోయి అనిపిద్దాంపా. కొండారెడ్డిపల్లి పోయి ప్రజా పరిపాలన విజయోత్సవాలు చేద్దామా? ఏమని చేస్తావు రేవంత్ అన్న? నోట్లో ఉంచుతారు మీ ప్రభుత్వాన్ని. కాకరి చుంపుతున్నారు జనాలు. పబ్లిక్ లా బయటలు చూస్తాను సోషల్ మీడియాలో బండ బూతులు విజయోత్సవాలు ఆడ చేయాలి. బండ బూతులు మాట్లాడే దగ్గర హైదరాబాద్ లో కాడ చేయాలి. బ్రహ్మాండంగా బూతులు వింటాను. బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఏడు దొరకవు అంత మంచి బూతులు వినిపిస్తున్నాయి. గొప్పగా చెప్తున్నాడు.